నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వి షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడన్నా ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్. బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను. ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తాను, నువ్వే కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొంటారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. ఇప్పుడు అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ గో బ్యాక్ టు దే హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సింది.